ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందు మీరు నేల మీద కూర్చొని ఉన్నారు. బయట ప్రపంచం నిశ్శబ్దం, ఇంట్లో మాత్రం నవ్వులు, కబుర్లు, ఆనందం. అది ఏ రోజో తెలుసా? అదే 90s ఆదివారం. ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, కానీ జీవితంలో నిజమైన సంతోషం ఉంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేది ఇప్పటికీ మన గుండెల్లో బ్రతికి ఉన్న ఒక జ్ఞాపకం. ఈరోజు మనమంతా కలిసి ఆ బంగారు కాలానికి తిరిగి వెళ్ళిపోదామా? అయితే దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే వీడియో కింద లైక్ చేసి డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా 90s ఆదివారంలోకి వెళ్ళిపోదాము. 90s ఆదివారం అంటే అది కేవలం ఒక సెలవు రోజు కాదు. అది మన జీవితంలో అత్యంత ఖరీదైన మరియు సంతోషకరమైన ఆస్తి. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, కానీ మనుషుల మధ్య అనుబంధాలు చాలా బలంగా ఉండేవి. ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళడం, కబుర్లు చెప్పుకోవడం, అందుకే ఆ కాలాన్ని బంగారు కాలంగా పిలుస్తారు. నిజానికి 90ల నాటి ఆదివారం అంటే గడియారం ముళ్ళులు కూడా కాస్త మెల్లగా తిరుగుతున్నాయా అన్నంత ప్రశాంతత ఉండేది. అమ్మ తెల్లవారుజామునే కుంకుడుకాయలు కొట్టి నానబెట్టి చేసే ఆ స్నానం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా జుట్టు సిల్కీగా మెరిసేది. స్నానం అయ్యాక తలకు బాగా నూనె రాసి దువ్వెనతో గట్టిగా దువ్వి అమ్మ వేసే జడలు లేదా బాబ్ కట్ స్టైల్ అప్పట్లో ట్రెండ్. ఉదయం పూట వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. అందరూ టీవీలకే అతుక్కుపోయేవారు. ఆ శంఖారావం వినబడగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే దగ్గర చేరేవారు. ఆదివారం అంటేనే మటన్ లేదా చికెన్ వంటకం. నాన్నతో కలిసి సైకిల్ మీద వెళ్లి వారానికి సరిపడ కూరగాయలు తీసుకురావడం, ఆ సంచిలో మన కోసం కొనే పల్లీ పట్టి లేదా చిన్న బొమ్మ ఇచ్చే సంతోషం వర్ణనాతీతం. మసాలా దినుసులను రోట్లో దంచేటప్పుడు వచ్చే ఆ గుమగుమలు వీధి చివరి దాకా తెలిసేవి. కుటుంబం మొత్తం కింద కూర్చుని కలిసి భోజనం చేయడం ఒక పండుగలా ఉండేది. గ్యాస్ స్టవ్లు ఉన్నా చాలా ఇళ్లలో ఆదివారం నాన్ వెజ్ వంటలు కట్టెల పొయ్యి మీద జరిగేవి. మధ్యాహ్నం 2 లేదా 4 గంటలకు దూరదర్శన్లో వచ్చే ప్రాంతీయ సినిమా కోసం ఎదురుచూపులు. ఇంటిల్లి పాది కలిసి ఆ సినిమా చూస్తూ భోజనం చేయడం ఒక అద్భుతం. గోలీ సోడా గ్లాస్ బాటిల్లో ఉన్నటువంటి ఆ గోళిని ఒక నొక్కు నొక్కితే వచ్చే ఆ గ్యాస్, ఆ సోడా రుచి అద్భుతం. తినే మిఠాయి, కమర్గట్, బంటి మీద వచ్చే ఈ తీపి మిఠాయిల కోసం అమ్మ దగ్గర ₹1 సంపాదించడానికి చేసే ప్లాన్లు అన్నీ ఇన్ని కావు. రంగురంగుల ఐస్ స్టిక్స్ నోట్లో పెట్టుకుని నాలుక అంతా రంగుగా మారిందని మురిసిపోవడం. ఆదివారం వస్తే చాలు సెల్యూన్ షాప్ దగ్గర పెద్ద క్యూ ఉండేది. అక్కడ ఉండే పాత సినీ వారపత్రికలు, జ్యోతి చిత్ర, సితారా చదువుతూ మన వంతు కోసం గంటల తరబడి వేచి చూడటం అప్పట్లో ఒక సరదా. ఆ కాలంలో కొత్త సినిమా చూడాలంటే వీసీపీ లేదా వీసీఆర్ అద్దెకు తెచ్చుకునేవారు. వీధిలో అందరూ కలిసి ఒకరి ఇంట్లో కూర్చొని సినిమా చూడటం ఒక పెద్ద ఈవెంట్ లా ఉండేది. ఆడియో క్యాసెట్లు పెన్సిల్తో తిప్పడం మనందరికీ ఇష్టమైన పని. సాయంత్రం 4 గంటలకు దూరదర్శన్లో వచ్చే తెలుగు సినిమా కోసం ఊరంతా ఎదురు చూసేది. సినిమా మధ్యలో పవర్ కట్ అయితే వచ్చే ఆ బాధ వర్ణనాతీతం. కరెంటు రాగానే వీధిలో పిల్లలందరూ బయటకు వచ్చి పెద్దగా కేకలు వేయడం, కరెంటు రాగానే ఏదో యుద్ధం గెలిచినంత సంబరపడిపోవడం. సాయంత్రం అయితే చాలు క్రికెట్, కబడ్డీ, దాగుడు మూతలు, గోళీలు లేదా తొక్కుడు బిళ్ళ వంటి ఆటలతో వీధులన్నీ కోలాహలంగా ఉండేవి. మోకాళ్ళు చిరిగినా, దెబ్బలు తగిలినా వాటిని పట్టించుకోకుండా ఆదివారం రోజంతా సైకిల్ మీద తిరగడం ఒక గర్వకారణం. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత మెల్లగా భయం మొదలయ్యేది. సోమవారం స్కూల్ ఉందన్న విషయం గుర్తొచ్చి అసంపూర్తిగా ఉన్న హోంవర్క్, అది పూర్తి చేయడానికి పడే తపన, యూనిఫామ్ ఇస్త్రీ చేయడం వంటి పనులు చేసేవారు. రాత్రిపూట చందమామ, బాలమిత్ర లేదా బొమ్మరిల్లు కథల పుస్తకం చదువుతూ లోకాన్ని మరచిపోవడం. అప్పట్లో వాట్సాప్లు లేవు, మనుషుల కలయికలే సామాజిక మాధ్యమాలు. సాయంత్రం పూట పెద్దలంతా వీధి అరుగుల మీద కూర్చొని రాజకీయం నుంచి సినిమా దాకా అన్నీ చర్చించేవారు. పక్కింటి వాళ్ళ టీవీలో సినిమా చూడటం, వాళ్ళు వండిన వంట మనం రుచి చూడటం, మనం వండినటువంటి వంటని వాళ్ళు రుచి చూడటం అప్పట్లో ఒక అనురాగానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. అదొక ఆత్మీయమైన వాతావరణం. చివరగా ఒక్క మాట, అప్పట్లో మన దగ్గర లైక్స్ మరియు కామెంట్స్ లేవు, కానీ మన చుట్టూ మనల్ని నిజంగా ప్రేమించే మనుషులు ఉండేవారు. మీతో ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ పాత ఫోటోలు ఏవైనా ఉంటే ఈరోజు ఒకసారి తీసి చూడండి. ఆ ఆనందకరమైనటువంటి రోజులు మళ్ళీ మీ అందరికీ గుర్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పట్లో 90s ఆదివారం అంటే మన జీవితంలో ఒక బంగారు
జ్ఞాపకం బంగారమైనటువంటి ఒక రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. 90s ఆదివారానికి సంబంధించినటువంటి అద్భుతమైన వీడియో మీరు అందరూ చూశారు. ఒకప్పటి కాలం లోపల ఆదివారం అంటే అది ఒక అద్భుతమైనటువంటి రోజు. దానికోసము 6 రోజుల పాటు వేచి చూసి ఆ వచ్చినటువంటి ఆదివారాన్ని ఎంతో ఆనందంతో గడిపేవారు. ఆ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు ప్రతి ఒక్క క్షణం కూడా ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా భావించవచ్చు. మరి నిజానికి ఈ కాలంలో ఆదివారం అంటే పిల్లలందరూ కూడా ఉదయమే లేవడానికంటే బదులుగా ఉదయం 11 గంటలకు 12 గంటలకు నిద్ర లేవడం చేస్తారు. కానీ ఆ కాలంలో ఆదివారం అంటే పిల్లలందరూ కూడా ఉదయమే నిద్ర లేచేవారు. చాలా వరకు రాత్రి పడుకునేటువంటి సమయం లోపల రేపు ఏం చేయాలి, రేపు ఏ రకమైనటువంటి ఆటలు ఆడాలి, రేపు టీవీలో ఏ సినిమాలు వస్తాయనేటువంటి ఆతృతతోటి వాళ్ళు రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉండేటువంటి రోజులు ఆ కాలంలో ఉండేవి. కానీ నేడు ఆదివారం అంటే కేవలం ఇంట్లో ఉండేటువంటి పెద్దల నుంచి చిన్నపిల్లలందరి వరకు ప్రతి ఒక్కరి చేతి లోపల కూడా మొబైల్ ఫోన్స్ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం లోపల నిమగ్నమైపోవటం అనేది జరుగుతుంది. కానీ ఒకప్పటి కాలం లోపల ఆదివారం అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపేవారు. అందరూ కలిసి కూర్చొని తినడం, అందరూ కలిసి రకరకాల ఆటలు ఆడుకోవడము, ఒకరికి సంబంధించినటువంటి కష్ట సుఖాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకోవడం లాంటి పనులు ఆ 90s ఆదివారం రోజులలో చేసేవారు. కానీ నేటి కాలం లోపల అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు ఒక రూము, పిల్లలకు ఒక రూము, పెద్దలకు ఒక రూము, ఎవరి జీవితాన్ని వాళ్ళే గడుపుతున్నారు. ఆదివారం వచ్చినా సరే, ఆదివారం వచ్చినప్పటికి కూడా అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వచ్చినటువంటి ఆదివారాన్ని, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, సంతృప్తికరమైనటువంటి ఆ యొక్క రోజును ఎవరు కూడా నేటి కాలంలో గడపడం లేదు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆదివారం వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉండేటువంటి అందరితో పాటు కలిసి ఉదయము, రాత్రి, మధ్యాహ్నము అందరితో పాటు కూర్చొని అందరూ కలిసిమెలిసి తినేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు ఉండేటువంటి కష్ట నష్టాల గురించి, మీకు ఉండేటువంటి బాధల గురించి మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మరి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో లేదా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతోటి కొద్ది సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లేదా వారితో ఆడుకునేటువంటి సమయం మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇంట్లో నిర్బంధించి వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేయడం ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగత వికాసం అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆదివారాన్ని కూడా మీరందరూ ఆనందదాయకరమైనటువంటి రోజుతో గడుపుతారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆదివారాన్ని కూడా మీ అందరూ కూడా మీ జీవితం లోపల ఒక ఆనందకరమైనటువంటి ఆదివారంగా గడపాలని ఆశిస్తూ ఈ యొక్క వీడియో పెట్టడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ లోపల ఇలాంటి 90s కాలానికి సంబంధించినటువంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మీరు అందరూ కూడా ఆ యొక్క వీడియోస్ చూసినట్టయితే ఖచ్చితంగా మీ అందరికి కూడా 100% ఏం చెప్తున్నానంటే ఆ యొక్క వీడియోలన్నీ కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేకాకుండా అలాంటి 90s కాలానికి సంబంధించినటువంటి మరేవైనా వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క వీడియో చేసి ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా నాకు చేసేటువంటి అతిపెద్ద సాయం ఈ యొక్క వీడియో కింద లైక్ చేసి మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మరొక అద్భుతమైనటువంటి 90s కాలానికి సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.